కొత్త కొనుక్తావు బుజ్జా? పెట్రోల్ కొట్టాడా డీజిల్ కొట్టాడా అనేది అతను పట్టించుకొని మనం బయలుదేరిన తర్వాత బాబు అయ్యా 515 రూపాయలు వచ్చింది చాలా బొక్క. బిర్యానీ నీకు ఎలా అనిపించింది? నచ్చిందా? రోజు వెళ్తావా? 4ంటికి వెళ్ళి ఓకే అడగలేదు. ఇతను ప్లానింగ్ ఏందో తెలుసా? ఇతను ఇందాక అన్ని ఒకే రోజు ఎందుకు, ఈ రోజు మనం బిర్యానీ చేసాం కదా, రేపు బీచ్కి వెళ్దాం అన్నట్టు. రేపు మళ్ళా 4 గంటలకు 5 గంటలకు లేచి రేపు మళ్ళీ బీచ్కి వెళ్దాం. అతను ప్లానింగ్ చూడు ఎలా ఉందో. అన్నీ అయ్యే ఉన్నట్టున్నాయా? హెచ్పి ఎక్కువ కదా నెల్లూరులో. ఎందుకు నాన్న అట్లా? ఏంటది? వాడు ఎక్కువ పెట్టినాడు నాన్న. వాడు డబ్బులు ఉన్నాయి, వాడు పెట్టుకున్నాడు. ఎందుకంటే దానికి ఏం చెప్తాం? నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పెట్టుకో. తేజ పెట్రోల్ బంక్ అని పెట్టు. తేజ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఇక్కడ గంజాయి అమ్మును. పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతాడు దాంట్లో. గంజాయి కూడా అమ్ముతాడు దాంట్లో. అవును, ఇట్టే వెళ్తున్నాం మనం. ఇటు ఎక్కడికి? ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? ఏదన్నా ఒక పద్ధతి, ఒక విజన్, ఒక ఏదో ఉండాలా. కనిపించినట్టే ఈరోజు. అమ్మా చూసా ఎంత మన జర్నీ ఎంత ఇంట్రెస్టింగ్ గా తయారు. ఈ లైట్ ఎందుకు వేసావు? ఆడేం కానీ అనిపిస్తుందా? ఇప్పుడు ఆదాయం కానీ వస్తుందని పెట్టా. అసలు లైట్లు పడినప్పుడు నేను అట్లా అట్లా మెరుస్తా ఉంటాను. ఫోన్ గురించి ఏం చేస్తావు? అవును, ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు నువ్వు ఫోన్ గురించి? నేను తీసుకుంటా. రోడ్డు కనిపించలేదు నానా. డబ్బులు కట్టాలి ఏదో బొక్క. అందరూ ఇంట్లో ఇచ్చి అడుక్కుంటున్నా కానీ ఎంతసేపు చాలా వరకు దగ్గర మనం వాటర్ వరకు వెళ్ళొచ్చు నాన్న. ఐ మీన్ కనిపిస్తుంది బీచ్ 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 బీచ్. 2 రూపాయలు తాళం ఇచ్చేసే బండి. క్రేజీగా ఉంది నాన్న. చంద్రుడు ఇటు ఎందుకు వస్తాడు? నిజంగా చాలా బాగుంది అబ్బా.